ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వీడియోలో ధనుర్మాసం మేము నిత్య పూజ విధానాన్ని ఈరోజు వీడియోలో వీక్షించండి. మేము ధనుర్మాసంలో అలాగే ప్రతి నెలలో కూడా ఎలా పూజ చేసుకుంటామనేది మీకు వివరిస్తూ చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ధనుర్మాసం నడుస్తుంది కాబట్టి ధనుర్మాసంలో స్వామివారికి ఎటువంటి కార్యక్రమాలు అయితే చేస్తామో ఏంటి అనేది ఈ వీడియోలో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడ స్వామివారికి ఉదయం సుప్రభాతం అంతా పూర్తయిన తర్వాత అలా దీపారాధన కుందులు అవన్నీ కూడా సిద్ధం చేసుకుని వాటికి పసుపు కుంకుమ గంధము అక్షంతలు సమర్పించి ఇలా అలంకరిస్తూ ఉంటాం. పూజా సామాన్లు ఏవైతే ఉంటాయో వాటికి కూడా గంధము కుంకుమ అయితే కంపల్సరీ పెట్టి ఇలా సిద్ధం చేసుకుంటాము. ఆ తర్వాత పూలు కోయటానికి వెళ్తాము. ఎప్పుడైనా సరే మనం దీపారాధన చేయకముందు ఒక అరగంట ముందు అయితే ఉంటే మనకి ఆ ఒత్తులు అనేవి చాలా బాగా వెలుగుతాయి, అలాగే చాలాసేపు ఉంటాయి కాబట్టి నానతాయి. కాబట్టి ఇప్పుడు కూడా ముందు ఒత్తులు ఇవన్నీ కూడా వేసుకుని ఆ తర్వాత పూలు కోసుకోవడానికి వెళ్తే అప్పుడు ఈ లోపు నానుతూ ఉంటాయి ఒత్తులు, తర్వాత వెలిగించినా కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఈసారి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ చూసినట్లయితే పూలన్నీ కూడా కోసుకురావడానికి కిందకైతే వెళ్ళాను. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఉదయము పూలన్నీ కోస్తూ ఉంటాను. ఈ ఈ సమయం వచ్చేసరికి ఇప్పుడు నేను పూలు కోసే సమయం వచ్చేసరికి 6:30 ఆ మధ్యలో అండి. ఇవాళ కొంచెం లేట్గా లేవటం వల్ల వీడియోని కొంచెం లేట్గా పోస్ట్ చేయటం జరుగుతుంది. కాకపోతే నేను ఉదయమే పూజ చేసుకుంటూ ఉంటాను ప్రతిరోజు కూడా. ఒక్కొక్క రోజు మాత్రమే ఏదైనా బాగోని రోజు కానీ అలాంటి సమయాల్లో మాత్రం కొంచెం లేట్ అవుతుంది. లేదంటే కనుక 6 లోపు అయితే పూజ చేసుకుంటూ ఉంటాను. మీ అందరికి కూడా తెలుసు కదండి, నేను చేస్తూ ఉంటానని పూజలు. తర్వాత ఇక్కడ చిలకపచ్చ పూలని ఉన్నాయండి, అవి కూడా కోసుకొస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇన్ని పూలు వచ్చినాయండి. అన్నీ కూడా పూలు కోసుకుని అన్నీ కూడా ఒక బుట్టలో పెట్టుకుని తీసుకువెళ్తూ ఉంటాను. ఇదొక మహా కైంకర్యం అండి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన కైంకర్యం పుష్ప కైంకర్యం. ఆ విష్ణు చిత్తుల వారు అప్పట్లో ఈ పూలన్నీ కోసుకొచ్చి మాలలు కట్టి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. అలాగే తిరుమలలో కూడా పుష్ప కైంకర్యం చేసిన వాళ్ళు ఉన్నారు. పుష్పాలు స్వామికి విష్ణుమూర్తికి మరి ముఖ్యంగా అలంకారానికి పుష్పాలు అనేది ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి పుష్పాలన్నిటిని కూడా కోసుకురావటం కూడా ఒక యాగంతో సమానమనే చెప్పుకోవాలి. మనం కోసేటప్పుడు కూడా నారాయణ నారాయణ అంటా కోసుకుంటే అటు నారాయణ స్మరణ చేస్తూ ఈ పుష్పాలన్నీ కోసి తెచ్చుకోవటం చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే దీపారాధన కార్యక్రమాలు కూడా చేసుకుని దీపారాధన కింద 2 పైన 2 వెలిగిస్తూ ఉంటాను. ఈ 2 కూడా వెలిగించి ఇక్కడ స్వామివారికి తదుపరి కార్యక్రమాల్లోకి వెళ్తూ ఉంటాను. ఈలోపు తిరుప్పావై 30 పాసురాలు కూడా స్మరణ జరుగుతూ ఉంటుంది. కాకపోతే రికార్డెడ్ అయితే పెట్టుకుంటానండి. అంటే నేను పుస్తకం చూసి చదువు చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి నేను రికార్డెడ్ పెట్టుకొని నేనైతే చేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత శివయ్యకు ప్రతిరోజు అభిషేకం ఉంటుంది కదండి. ధనుర్మాసమైనా కానీ ఏ మాసమైనా సరే శివయ్యకు అభిషేకం అంతా కూడా అంటే చూపించలేదు ఇక్కడ, అలా తీసి అభిషేకం చేసి మళ్ళీ అలంకరణ చేసి అక్కడ పెడుతూ ఉంటాను. ప్రతిరోజు కూడా ఇది నిత్య కైంకర్యంగా ప్రతి నెలలో ఏ నెల అయినా కానీ ఈ కైంకర్యం అయితే ఉంటుంది. స్వామివారికి శివయ్యకి అభిషేకము తర్వాత అలంకరణ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే స్వామివారికి అందరికీ కూడా పుష్పాలంకరణ సేవ చేస్తున్నాను. ముందు దీపారాధన చేసి ఆ తర్వాత శివయ్యకి అభిషేకం చేసుకుని ఆ రోజు ఏమన్నా విష్ణుమూర్తికి కూడా విశేషంగా అభిషేకాలు ఉంటాయి, ఆ రోజు కూడా చేసుకుని ఆ తర్వాత మొత్తానికి కూడా పుష్పాలంతా కూడా సమర్పించి స్వామివార్లకి అమ్మవార్లకి అందరికీ కూడా పుష్పాలు సమర్పించి ఈ విధంగా సింపుల్గా అయితే పుష్పాలు అయితే అలంకరిస్తూ ఉంటాను. ఎక్కువ పుష్పాలు ఉన్నా కానీ అండి తక్కువే పెడతా ఉంటాను. స్వామివారి గన్నేరు పూలు ఉన్నాయి, అవి కోసుకొచ్చాయి కదండి, అవన్నీ కూడా పెట్టను. ఇక్కడ మనం హాల్లో వెంకటేశ్వర స్వామివారు వేంచేసి ఉన్నారు. అధ్యయనోత్సవాల సందర్భంగా స్వామివారు హాల్లో వేంచేపు చేసుకున్నాను. అలాగే గోదా అమ్మవారిని కూడా ఈ ధనుర్మాసం కాబట్టి వారిని కూడా వేంచేపు చేసుకున్నా కాబట్టి అక్కడ కూడా పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటా కాబట్టి కొన్ని పూలు అక్కడికి ఇక్కడికైనా కోసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే స్వామివారికి పాదాలకు తులసి ప్రతినిత్యం కూడా తులసి సమర్పణ ఉంటుంది స్వామివారికి. అలా పాదాల దగ్గర ప్రతినిత్యం కూడా తులసి సమర్పించి తర్వాత ఇలా పూజ చేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, హాల్లో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారికి కూడా పుష్పాలన్నీ సమర్పించి తులసి దళాలు సమర్పించి
ఇక్కడ కూడా నివేదన సమర్పించి ధూపము నివేదనము అంతా కూడా చూపించి దివ్యమంగళ నీరాజనాలు కూడా ఇక్కడ కూడా ఇస్తూ ఉంటాను. ఈ విధంగా చేసుకుంటామండి. ఇక్కడ స్వామివారు వేంచేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ లైట్ లేదు, ఎందుకంటే హాల్లో కాబట్టి నేను వీడియో తీసుకున్నప్పుడు బాగా ఎక్కువ లైట్లన్నీ వేసి చేస్తూ ఉంటాను. ఇక్కడ మాత్రం లైట్ లేకుండా ఈ విధంగా చేస్తూ ఉంటాను. ఉదయము ధనుర్మాసం అంతా కూడా స్వామికి విశేషమైన ఆరాధనా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ మేము ఈ ధనుర్మాసాన్ని కూడా చాలా చక్కగా జరుపుకుంటాము. అలాగే ఏ మాసమైనా కానివ్వండి, భగవంతుని ఆరాధించడం శేషకరం. అలాగే ప్రతినిత్యం కూడా 365 రోజులు కూడా స్వామివారిని పూజ చేసుకోవటం కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఎక్కడైతే దీపారాధన ప్రతిరోజు వెలుగుతూ ఉంటుందో ఆ ఇల్లంతా కూడా ఆ రోజల్లా కూడా మంచి జరుగుతుందని పెద్దలు చెప్పారు. మన పూర్వీకులు ఇవన్నీ కూడా మన కోసమని ఆచరించాలని చెప్పి మన కోసమని పెట్టినవండి. ఇవన్నీ కూడా ఒక దీపం వెలిగిస్తే ఆ వెలుగు ద్వారాగా మనకి ఒక మంచి జరగాలని ఆనాడు పెద్దలందరూ కూడా కూడుకుని ఈ కార్యక్రమాలు అయితే చేయటం, నిత్య దీపారాధన కార్యక్రమాన్ని అయితే పెడతాం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నిత్య దీపారాధన చేసుకోవాలని నా నుండి ఒక విన్నపం. ప్రతి ఒక్కరు కూడా ప్రతినిత్యము ధూపము కానీ లేదా వీలుంటే దీపారాధన మాత్రం నిత్యం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని ఒక్కరోజు నా మాట విని ఎవరైనా ఇంతవరకు ఉదయం కానీ సాయంత్రం కానీ దీపారాధన చేసి నిత్య దీపారాధన చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇహ నుండైనా నా వీడియో చూసి ఎవరైనా నిత్య దీపారాధన ఒక్కసారి చేసుకోండి. మీరు అనుకున్న పనులన్నీ అవుతాయో లేదో అప్పుడు గమనించండి. నిజంగానండి, నిత్య దీపారాధన చేస్తే అదొక తృప్తి, అదొక ఫీలింగ్ అండి. ఉదయం చేసినా పర్వాలేదు, సాయంత్రం చేసినా పర్వాలేదు, నిత్యము ప్రతిరోజు దీపారాధన చేయాలి. అది ముఖ్యంగా చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. దివ్యమంగళ నీరాజనాన్ని అద్దుకోండి. ఇదండి.